అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ ఆషాఢ గుప్త వారాహి నవరాత్రుల శుభాకాంక్షలండి. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా నేను అమ్మవారినైతే అందంగా అలంకరణ చేసుకొని పూజలు అనేటివి చేసుకుంటున్నాను. పోయిన సంవత్సరం అయితే నేను అమ్మవారి ఫోటో పెట్టుకొని అయితే పూజ చేసుకున్నానండి. అంతకు ముందు సంవత్సరం అయితే ఒక చిన్న లామినేషన్ ప్రింట్ అనేది తీసుకొని ఆ ఫోటోకి అయితే పూజ చేసుకున్నానండి. ఈ సంవత్సరం అమ్మ అయితే నాకు మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చిందండి. అందుకని అమ్మకు 9 రోజులు చీరలు కట్టి అమ్మ ఫేస్ అనేది పెట్టుకొని సాక్షాత్తు అమ్మనే ఇంట్లో కూర్చోపెట్టుకొని పూజలు అనేవి చేసుకుంటున్నాను. ముందుగా అయితే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నానా అంటే ఇప్పటి వరకు ఒక 20+ మెంబర్స్ అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేస్తున్నారండి. ఎప్పుడు పెడతారండి వీడియో, మీ వీడియోస్ చూసి మేము పూజలు అనేటివి చేసుకుంటున్నాము అని చాలామంది అయితే మెసేజెస్ అయితే చేస్తున్నారండి. బట్ నేనైతే మార్నింగ్ అయితే పూజ చేయలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఫుల్ వర్షం ఉందండి. కొన్ని పూజా సామాగ్రి అనేది ఉదయాన్నే అంటే ఆకులు, వక్కలు, పూలు ఇవన్నీ కొద్దిగా అయితే నాకు కష్టమైపోయాయి. అది కాక మా బాబుకి పొద్దున స్కూల్ ఉండడం వలన కొద్దిగా ఇబ్బంది అయితే అయిపోయిందండి. అందుకని ఎలాగో వర్షం వస్తుంది కదా, సో ఈ టైంలో ఇంకా నాకు మార్నింగ్ అయితే కుదరదు అని అనుకొని అమ్మకి ఎలాగో రాత్రి పూజ అంటే చాలా ఇష్టం కాబట్టి రాత్రే చేసుకుందాం అని అయితే అనుకున్నానండి. నేనైతే కలశం అఖండ దీపం అయితే పెట్టుకోవట్లేదండి. బట్ నియమాలన్నీ పాటిస్తూ నిత్య పూజలాగా అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి. ముందుగా అయితే ఈరోజు పొద్దున్నే అయితే నిద్ర లేచి మొత్తం ఇంటిని వాకిలి మొత్తం శుభ్రం చేసుకొని అట్లానే మా గడపకు కూడా పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకోవాలండి. ఈ రోజు నుంచి మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఈరోజు మనము తప్పకుండా గడప లక్ష్మికి పూజలు అనేటివి చేసుకోవచ్చు. అలానే ఈరోజు అమ్మవారి ఫేస్ అయితే యాక్చువల్గా అయితే నా దగ్గర ఇద్దరు అమ్మవారి ఫేస్లు అయితే ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే బ్లూ కలర్ ఫేస్ అమ్మవారు అయితే నేను ఆల్రెడీ లాస్ట్ ఒక 3-4 మంత్స్ ముందే అయితే నేను కొనుక్కున్నానండి. తర్వాత ఇప్పుడు రీసెంట్గా నాకు ప్రమోషన్ మీద గ్రీన్ కలర్ అమ్మవారి ఫేస్ అయితే వచ్చిందండి. అమ్మవారు వస్తుంటే కాదంటానా, లేదు కదా. సో నేను అందుకని అమ్మవారు వచ్చిన తర్వాత అలంకరణలకి వాటికైతే చాలా వీడియోస్లో అయితే అమ్మవారిది గ్రీన్ కలర్ ఫేస్ అమ్మవారిని అయితే చూపించాను. పొద్దున్నుంచి పనులన్నీ చేసుకొని అమ్మవారికి నార్మల్గా దీపం అనేది పెట్టుకొని ఈరోజు శనివారం కదా అండి, అలానే మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామికి ముందుగా పూజలు అనేటివి చేసుకొని తర్వాత మధ్యాహ్నం అనేది అన్నం అనేది చేసుకున్నానండి. అన్నం సాంబారు చేసుకొని ఇంట్లో దేవుడికి కూడా నేను అన్నం కూడా నైవేద్యం పెట్టుకున్నానండి. ఎందుకంటే ఈరోజు మొదటి రోజు నవరాత్రి కాబట్టి సో మొదటి రోజు నుంచే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అమ్మవారికి ఖచ్చితంగా నేను నైవేద్యాలు అయితే పెడతానండి. మన ఇంటికి ఒక అతిథి ఎలా వస్తే మనం సత్కారాలు చేసి సో మనతో పాటు ఒక మనిషి ఉన్నారు అంటే మనం ఏవి తింటామో వాళ్ళకి అవే కదా ఇస్తాము. అలానే నేనైతే ఇంటికి వచ్చిన అమ్మవారికి ఉదయాన్నే అయితే అమ్మకి నేను పూజ చేసుకోకపోయినా అమ్మ ఫోటో పెట్టుకుని నార్మల్గా దీపం అనేది పెట్టుకున్నానండి. తర్వాత నేను రాత్రి అయితే అమ్మవారికి పూజలు అనేటివి అమ్మవారి చీర అవన్నీ పెట్టుకున్నానండి. చమత్కారం ఏంటంటే నేను ఆఫ్టర్నూన్ 2 నుంచి అలా శారీ అయితే కడుతున్నాను. ఈవినింగ్ 4-5 వరకు అయితే నేను గ్రీన్ కలర్ ఫేసే పెట్టుకున్నానండి. అదేంటో నాకు అర్థం కాలేదు. ఆ పచ్చ కలర్ ఫేస్ అమ్మవారికి బొట్టు ఎంత పెట్టినా కూడా ఆ బొట్టు అంతగా లుక్ అయితే కనిపించలేదు. నాకైతే ఇది ఎందుకో నచ్చలేదు, వద్దు అని అప్పటికి బ్లూ కలర్ అమ్మవారి ఫేస్ అనేది తీసుకొని అప్పుడు నేను ఉన్నట్టుండి అమ్మవారికి బొట్టు అన్నీ పెట్టుకుంటే చాలా కలగా ఉంది. సో బ్లూ కలర్ ఫేస్ అయితే ఇప్పుడు పెట్టుకుందాము, తర్వాత ఇంకా రోజులు ఉన్నాయి కదా ఆ రోజుల్లో అయితే అమ్మవారిది పచ్చ కలర్ ఫేస్ అయితే పెట్టుకోవచ్చు అనుకొని నేనైతే బ్లూ కలర్ ఫేస్ ఉన్న అమ్మవారికి బాగా అలంకరణ చేసుకొని అప్పటికే నేను పూజ చేసుకున్నానండి. అన్నీ చేసుకున్నాను కానీ నైవేద్యంగా అయితే నేను ఏ ప్రసాదం చేసుకోలేదండి. ఓన్లీ పానకం ఒకటే నేనైతే రెడీ చేసుకున్నాను. అప్పటికి నేను నైవేద్యం అనేది నేను ప్రిపేర్ చేసుకోలేకపోయానండి. అందుకని నా శక్తి కొలది నేను నా దగ్గర గోధుమ రవ్వ అని ఉంది కాబట్టి అప్పటికే నేను కొద్దిగా ప్రసాదం అనేది చేసుకున్నాను. చాలామంది డౌట్స్ అనేటివి ఉన్నాయండి, ఇప్పటికీ డౌట్స్ అనేటివి ఉన్నాయి. ఆల్మోస్ట్ మీకున్నటువంటి డౌట్స్ అన్నిటికీ సమాధానాలు నేను మన ఛానల్లో షార్ట్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షార్ట్ వీడియోస్ అన్నీ కూడా చూడండి, అలానే పెద్ద వీడియోస్ కూడా చూడండి. పూజా విధానం వీడియోస్లో కూడా క్లియర్గా నేను డీటెయిల్స్ అన్నీ ఇచ్చానండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. అందుకని పూజ అంతా అయిన తర్వాత షోడశోపచార పూజ అనేది చేసుకున్నానండి. నా దగ్గర అమ్మవారి విగ్రహం ఉంది కాబట్టి అమ్మవారికి చక్కగా అభిషేకాలన్నీ చేసుకొని అలానే అమ్మకి చక్కగా నేను ఎల్లో కలర్ డ్రెస్ అయితే వేసానండి. అమ్మకి చీర అయితే కట్టాను. బాగుందండి, చాలా బాగుంది. పూజ చేసిన తర్వాత చాలా పీస్గా చాలా ప్రశాంతంగా ఉండింది. తర్వాత చివరిగా అయితే అమ్మవారికి నేను ధూపం అనేది వేసుకొని షోడశోపచార పూజలు చేసేటప్పుడు వీడియోస్ అనేటివి అస్సలు తీసుకోలేమండి, అంత టైం కూడా ఉండదు. సో పూజ అంతా అయిన తర్వాత నేనైతే ఈ విధంగా చేసుకున్నాను.
ఇప్పుడేంటంటే మన సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ నాతో చాలా కనెక్ట్ అయి ఉన్నారండి. వాళ్ళకున్నటువంటి డౌట్స్ కానివ్వండి, ఈవెన్ మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక బ్రాడ్‌కాస్ట్ ఛానల్ కూడా ఉందండి. అందులో ప్రెజెంట్ అయితే ఒక 100 మెంబర్స్ అయితే ఉన్నారు. సో, వాళ్ళు కూడా ఈజీగా నాకు మెసేజెస్ చేస్తున్నారు. అందరూ వాళ్ళ డౌట్స్ అన్నీ అడుగుతున్నారు. అందరికీ నేను సమాధానం అనేది ఇస్తున్నానండి. మీకు ఇంకా కూడా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. భయమైతే అస్సలేదు. అసలు ఇట్లా మీరు డౌట్స్ అన్నీ అడుగుతుంటే నాకు ఇంకా సంతోషం. ఓకే, వీళ్ళకి డౌట్స్ ఉన్నాయి. సో, ఖచ్చితంగా క్లియర్ చేయాలి అని అయితే నేను తప్పకుండా మీకు డౌట్స్ అనేవి క్లియర్ చేస్తానండి. నేనేంటంటే 9 రోజులు 9 చీరలు అనేటివి తెచ్చుకున్నానండి. బట్ అన్ని చీరలు కొత్తవి అంటే కొత్తవైతే కాదండి. ఇదండి మొదటి రోజైతే ఓవరాల్‌గా నేను పూజ ఇలా చేసుకున్నానండి. రెండవ రోజు అమ్మవారి పూజ అలంకరణ, నైవేద్యం ఏం పెట్టుకున్నాను ఇవన్నీ కూడా నేను మీకు రేపు వీడియోలో అందిస్తాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.